మా యాక్టింగ్, డైరెక్షన్ టీమ్ అందరూ అక్కడ ఉన్నట్టున్నారు. మొత్తం అందరూ హాయ్, హాయ్, హాయ్. అండ్ ఆఫ్ కోర్స్ మా డైరెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు, వరుణ్ రెడ్డి గారు. అండ్ శ్రీనంద్ గారికి, యామిని భాస్కర్ గారికి, అండ్ ఆఫ్ కోర్స్ మా సురేష్ బాబు గారికి ముఖ్యంగా స్వాగతం, సుస్వాగతం చెప్పేస్తూ ఓకే. సో, ఇవాళ మన ఈవెంట్‌ని ఒక ఫుల్ ఎనర్జిటిక్ స్టార్ట్ రావాలి అనంటే డెఫినెట్‌గా మనం 'సైక్ సిద్ధార్థ్‌కి' సంబంధించిన కంటెంట్ చూడాల్సిందే. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించి పాట చూసినా, ట్రైలర్ చూసినా, ఏం చూసినా మనకైతే ఒక మంచి కిక్ అయితే వస్తది కాబట్టి సో, ఆలస్యం చేయకుండా ఆ కిక్‌తో స్టార్ట్ చేద్దాము. సో, ఒక్కసారి మన ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయినటువంటి అద్భుతమైన సాంగ్స్ 'బ్లూ అండ్ యెల్లో' గానీ, 'మొహమాటం' గానీ అన్నీ చాలా చాలా మంచి రెస్పాన్స్ వస్తూ ఉన్నాయి. సో, ఈరోజు మనం ఒక 2 పాటలు అలాగే అఫ్కోర్స్ మనందరినీ చాలా చాలా ఎంటర్టైన్ చేసి ఇంప్రెస్ చేసినటువంటి ట్రైలర్ని చూసేసి ఈవెంట్ని స్టార్ట్ చేద్దాము. సో, మా కెమెరా వీడియోగ్రాఫర్స్ ప్లీజ్ మీ మీ స్టాండ్స్కి వెళ్ళిపోతే మీకే కంఫర్టబుల్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు లైట్లు ఆపేస్తాం కాబట్టి. సో ప్లీజ్ మీ మీ ప్లేసెస్కి ఓకే. సో రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్ అండ్ ఎస్ ఆలస్యం చేయకుండా మనం కంటెంట్ ఆన్ స్క్రీన్ చూసేద్దాము. Lights off and please play 2 songs back to back and of course the trailer as well. Thank you. Okay, so that's the craziest trailer of Psych Siddharth. చాలా చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. ప్రతి సీను అదిరిపోయిందన్న టాక్ ఆల్రెడీ వినిపిస్తోంది మాకు సైక్ సిద్ధార్థ్ రిలేటెడ్గా. కంప్లీట్గా థియేటర్కి వెళ్ళి కూర్చున్న దగ్గర నుంచి బయటకు వచ్చే వరకు ఒక ఫేస్ మీద ఒక స్మైల్ వస్తూ ఒక ఎంటర్టైన్ అవుతూ అంటే ఒక భగ్న ప్రేమికుడి బాధని మనం ఎంజాయ్ చేసి రాబోతున్నాం అన్నమాట. సైక్ సిద్ధార్థ్ నిజంగా సైక్ సిద్ధార్థ్ కంటెంట్ కానివ్వండి, ప్రమోషన్స్ కానివ్వండి మన సైక్లోకి బాగా వెళ్ళిపోయేలా చేసేసారు. అక్కడ మాత్రం ఆల్రెడీ చాలా సక్సెస్ఫుల్ అయ్యారు. ప్రతి గల్లీ, ప్రతి గుమ్మము, ప్రతి ఊరు అన్నీ తిరిగేశారు, అందరిలోకి వెళ్ళారు. ఎస్, బ్లడ్, స్వెట్ అండ్ టీయర్స్ అన్నీ పెట్టేశారు సినిమాకి అన్నది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఆ హార్డ్ వర్క్కి, ఆ ప్యాషన్కి, ఆ డ్రీమ్స్కి వింగ్స్ని ఇచ్చారు డెఫినెట్గా మన స్పిరిట్ మీడియా రాణా గారు అండ్ సురేష్ ప్రొడక్షన్స్ సురేష్ బాబు గారు అని చెప్పాలి. సో ఆల్రెడీ ఈ సినిమా అన్ని విధాలుగా చాలా చాలా సక్సెస్ఫుల్గా ఉంది. ఒకటి మిగిలింది, దట్ January 1st ఆడియన్స్ సినిమా చూసి బ్లాక్ బస్టర్ ఈ మూవీ అని చెప్పడం ఒక్కటే మిగిలింది అని చెప్పాలి. సో హార్టీ కంగ్రాచులేషన్స్ శ్రీనంద్ గారు, వెరీ 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 హ్యాపీ ఫర్ యూ. అంటే ఎక్కడి నుంచి మొదలైన జర్నీ ఈరోజు ఎక్కడి దాకా వచ్చింది. అండ్ ఇంత హిస్టరీ, ఇంత లెగసీని హోల్డ్ చేస్తున్నటువంటి రామానాయుడు స్టూడియోస్ గేట్ ముందు సైక్ సిద్ధార్థ్ పోస్టర్ ఉంది అంటే అది మామూలు అచీవ్మెంటా చెప్పండి. సో సైక్ సిద్ధార్థ్ ఈజ్ ఆల్రెడీ సో సక్సెస్ఫుల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మా సురేష్ బాబు గారు ఒక పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్గా నిలిచి ఈ చిత్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నందుకు ఆయనకి ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆర్ న్యూలీ ఎలెక్టెడ్ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్గా కూడా కంగ్రాచులేషన్స్ సార్. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా ఇంత అద్భుతమైనటువంటి ఇంపాక్ట్ని ఆల్రెడీ రిలీజ్కి ముందే క్రియేట్ చేస్తూ 2026 న్యూ ఇయర్ని న్యూ బిగినింగ్స్తో మొదలు పెట్టబోతున్నటువంటి టీం అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. సో ముందుగా మా వరుణ్ రెడ్డి గారు, ప్లీజ్ డైరెక్టర్ గారు, వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ సింహ గారు కూడా ఇక్కడే ఉన్నట్టున్నారు, రేవంత్ ఎస్ ఇక్కడే ఉన్నారు, ప్లీజ్ వెల్కమ్. అండ్ మా టైటానిక్ హీరో రోమియో, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు దిస్ స్టేజ్. అండ్ ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ వచ్చారా మ్యూజిక్ డైరెక్టర్ స్మరణ్ సాయి గారు వచ్చారా? ప్లీజ్ ఎస్. అండ్ ప్రకాష్ రెడ్డి గారు, డిఓపి ఆఫ్ దిస్ ఫిల్మ్ ప్రకాష్ రెడ్డి గారు. అండ్ ప్రతీక్ గారు, ఎడిటర్ ప్రతీక్ నూతి గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఇంకెవరినైనా నేను టీంలో మిస్ చేసి ఉంటే ప్లీజ్ స్టేజ్ పైకి రండి, నాకు వచ్చిన పేర్ల వరకు నేను పిలిచా. యు ఆర్ ఎ టీమ్, సో ప్లీజ్ వెల్కమ్. అండ్ నౌ ఆల్సో లెట్ మీ వెల్కమ్ అవర్ బ్యూటిఫుల్ యామిని భాస్కర్ ఆన్ టు ద స్టేజ్. అసలు ఇంత అగ్రెసివ్ ప్రమోషన్స్లో ఎక్కడా తగ్గకుండా యామిని గేవ్ ఇట్ ఆల్ టు ద ఫిల్మ్. నిజంగా ఒక్కసారి అప్లాస్ చేయాల్సిందే. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అఫ్ కోర్స్ ఈ సినిమాని చాలా చాలా అద్భుతంగా తీర్చిదిద్ది ఫుల్ ఆఫ్ ప్యాషన్తో, ఫుల్ ఆఫ్ లవ్తో Jan 1st మన ముందుకు తీసుకురాబోతున్నటువంటి శ్రీనంద్ గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ నౌ ఇక ఆలస్యం చేయకుండా సురేష్ బాబు సార్కి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేద్దాము. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ ప్రెజెంట్స్గా మన ముందుకు వస్తున్నటువంటి సైక్ సిద్ధార్థ్. సో ఒక్క ఫోటో ఆప్ ఫర్ ద మీడియా ఇచ్చేద్దాము.
అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ బీయింగ్ హియర్. ఇప్పుడు నిన్న ఒక ఎలక్షన్ జరిగింది. ద కాన్స్టెంట్ ప్రాబ్లమ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, 2 పాయింట్స్ మాట్లాడుతూ ఉంటారు, పెద్దోళ్ళు చిన్నోళ్ళు అని. ఇక్కడ అండ్ ది అదర్ బిగ్గర్ ప్రాబ్లమ్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు సినిమా. ఇట్స్ స్లోలీ ఆడియన్స్ ఆర్ రెడ్యూసింగ్ కమింగ్ టు థియేటర్స్, వేరే ప్లాట్ఫామ్స్లో చూస్తున్నారు. సో ది ఇంట్రెస్ట్ ఫార్ ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్కి, ప్రొడ్యూసర్స్కి అందరూ, హౌ డు వీ కీప్ సినిమా వ్యూయింగ్ అలైవ్. అది కల్చరల్లీ ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్. అది నెమ్మదిగా పోగొట్టుకుంటున్నాం. ఎక్కువ మంది ఓటీటీలో చూడటం, టెలివిజన్లో చూడటం, ఆన్లైన్లో చూడటం అవుతుంది. ఈ స్మాల్ ఫిల్మ్స్ని వయబుల్గా, సక్సెస్ఫుల్గా, కాన్స్టెంట్గా ఆడియన్స్ రెగ్యులర్గా అప్పుడప్పుడు డెఫినెట్గా జరుగుతున్నాయి. వీ హ్యాడ్ కోర్ట్, వీ హ్యాడ్ రాంబాయ్, వీ హ్యాడ్ లిటిల్ హార్ట్స్, అట్లా ప్రతి లాంగ్వేజ్లో. మొన్న గుజరాత్లో దేవర్ సమ్ స్మాల్ ఫిల్మ్స్ విచ్ డిడ్ ఎక్స్ట్రాడినరీ, లాహో అని ఒకటి 60-70 crores కలెక్ట్ చేసింది అది. సో దట్ హోప్ ఇస్ దేర్. నేను ఈ సినిమాని, వన్ ఆఫ్ ద రీజన్స్ వై ఐఎమ్ సపోర్టింగ్ దిస్ ఫిలిం ఈజ్ బికాజ్ ఈ అబ్బాయి హీ కేమ్ అండ్ షోడ్ మీ ద ఫిలిం. ఏమై ఇక్కడ కాదు కేకలు, మీరు థియేటర్లో కేకలు వచ్చేటట్టు చూడండి. ఇక్కడ మీరు ఇక్కడెక్కడ అరుచుకుంటా ఉంటే ఎవరో తెలుస్తుంది. ఇతను ఒకరోజు సాయంకాలం నాకు మా ఇంట్లో సినిమా చూపెట్టాడు. చాలా వ్యాకీగా, డిఫరెంట్గా ఈ ప్రజెంటెడ్ అ ఫిలిం. అండ్ నెక్స్ట్ డే మా ఆఫీస్ వాళ్ళని తీసుకోమని చెప్పాను. దే బాట్ ద ఫిలిం అండ్ నౌ దే ఆర్ ప్రెజెంటింగ్ ద ఫిలిం. You guys made an interesting movie, but do you know how to market it right is the point. Ippudu as a filmmaker, you've done your job. Meeru do you know how to take it to people? Meer em chestunnaru that tomorrow on January 1st, meer mundu oka roju anukunnaru adi vere cinema vallu you could not release it, now you're releasing it on January 1st. Do you really know how to pitch this film to the audience? If you know how to pitch it properly, then audience will come.